చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడులు ఆగడం లేదు. పగలంతా అడవిలో తిష్ట వేస్తున్న ఒంటరి ఏనుగు రాత్రి వేళల్లో పొలాల్లోకి చొరబడి ఇష్టారాజ్యంగా పంటలను తొక్కి తిని ధ్వంసం చేస్తున్నట్లు స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగు దాడిలో పంటలు నష్టం కావడంతో అటవీ సరిహద్దులోని రైతులు తీవ్రంగా కష్టనష్టాలు పాలవుతున్నారు. మండలంలోని దేవలంపేట పంచాయతీలో శనివారం రాత్రి ఒంటరి ఏనుగు మామిడి చెట్లను కొమ్మలు విరిచేసింది. తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని సూరపచ్చరు నుంచి బయలుదేరిన ఒంటరి ఏనుగు దిగువమూర్తివారిపల్లి వద్దకు చేరుకుంది. స్థానిక రైతులైన హైమావతి, చిన్నబ్బ, భూలక్ష్మమ్మ, అఖ్తర్లకు చెందిన మామిడి చెట్ల కొమ్మలను ఒంటరి ఏనుగు విరిచేసింది. డ్రిప్ పైపులను ధ్వంసం చేసింది. అక్కడి నుంచి అడవిలోకి వెళ్తూ మార్గంలోని పలువురు రైతుల మామిడి చెట్ల కొమ్మలను కూడా విరిచేసింది. అటవీ సరిహద్దుల్లోకి చేరుకున్న ఒంటరి ఏనుగు రాత్రంతా అక్కడే తిష్ట వేసింది. ఉదయం ఒంటరి ఏనుగు ధ్వంసం చేసిన పంటలను అటవీ సిబ్బంది పరిశీలించి అటవీ సరిహద్దు ప్రాంతాల్లోని రచ్చరాళ్ల దగ్గరకు చేరుకోగా ఒంటరి ఏనుగు వారికి కనిపించింది. దీంతో సిబ్బంది టపాకాలు పేల్చడంతో ఒంటరి ఏనుగు అడవిలోకి వెళ్ళిపోయింది. ఆదివారం పగలంతా అడవిలోని దయ్యాలవంక వద్ద ఒంటరి ఏనుగు తిష్ట వేసినట్లు FBO మధుసూదన్ తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ ఒంటరి ఏనుగును దూర ప్రాంతాలు తెరమేయాలని పులిచెర్ల మండలంలోని రైతులు కోరుతున్నారు.